ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా. ప్రభునందు ప్రియ ఆత్మీయులు బిడ్డలందరికీ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేయగా నేటి దినానికి మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ఆ యొక్క అరణ్య ప్రాంతం పాపికొండలు పేరంటాలపల్లిని భద్రాచలం ఏరియాలో ఆ ప్రాంతంలో పరిసర చేస్తూ గత 30 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఈ అరణ్య ప్రాంతంలో చేస్తున్న సేవ ఎలాగైనా గుర్తింపు రావాలి అన్న ఆలోచనతో కొన్ని దినాల నుండి ప్రార్థన చేయగా యోహాను అన్నట్టు అరణ్యంలో కేకని ఆ అరణ్యంలో చేస్తున్న ఆ పరిచర్య మరి నేటి దినానికి ఈ విధంగా మీతో ముఖాముఖిగా ఈ టీవీలో ప్రోగ్రాం ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ లేఖనాల నుండి చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా నా యొక్క ఆలోచన నా తలంపులు ఏంటంటే దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలకి సాతాను యొక్క ఏలుబడిలో ఉండకూడదు. నా ఉద్దేశం నా ఆలోచన అది. నేను ప్రభువుని నమ్ముకోకముందు భయంకరంగా యేసు ప్రభుని నమ్ముకోకముందు భయంకరంగా హిందూ కుటుంబంలో ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి భయంకరటువంటి విగ్రహారంతో నిండిపోయి ఆ భక్తి గలవాడిగా మొఖండ వీబూదులు చేతులంటే వీబూదులు సాతి మీద వీబూదులు పెట్టుకొని భక్తి గల వ్యక్తిగా ఉండేవాడిని కానీ పైకి కనిపించేవాడిని కానీ నాలో ఉన్న చెడు అలవాట్లు తాగుడు కానీ వ్యభిచారం కానీ పేకాట కానీ ఇవన్నీ ఉండేవి. అవన్నిటిని జీవం గల దేవుడు సత్యాన్ని తెలియజేసేటట్టు దేవుడు దర్శించాడు. ఒక దైవజనుడి ద్వారా నేను ఈ ప్రభుని నమ్ముకోవడం జరిగింది. ఏనాడైతే ప్రభుని నమ్ముకున్నా ఆనాటి నుండి ఈనాటి వరకు అద్భుతంగా దేవుని పరిచర్యలో కొనసాగుతూ వస్తూ విశాఖపట్నంలో శృంగవరం అటువంటి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో పుట్టి పెరిగినట్టు నన్ను ఈ అరణ్య ప్రాంతం కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలోకి ఈ యొక్క తెలంగాణ ప్రాంతమైనటువంటి ఈ కోనవరం ప్రాంతానికి ఇప్పుడు కోనవరాన్ని 7 మండలాలు మరి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మాది అల్లూరు సీతారాం జిల్లా అయింది. ఆ యొక్క ప్రాంతంలో కోయ కొండరెడ్డి గొత్తుకోయ 30 సంవత్సరాల క్రితం భయంకరటువంటి వాళ్ళు విగ్రహారాధన చేసినటువంటి భయంకర ప్రాంతం అది. అటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పరిసరి చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సాతాను బాగా ప్రజల్ని నాశనానికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ నాశన కోపం నుండి బయటపడాలని నా ఉద్దేశం ప్రతి ఒక్కరు దీవించబడాలి. దేవుని శక్తిని అనుభవించాలంటే తప్పనిసరిగా ఆ యొక్క దేవుని శక్తిని మనం అనుభవిస్తూ మన పిల్లలు కూడా అనుభవించాలి. అలా అనుభవించాలంటే బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డగా నీవింట్లో ఉన్నా టీవీ చూస్తున్నా చర్చికి వెళ్తున్నా వెళ్ళకపోయినా చాలామంది ఎందుకు ఈ టీవీ పరిసరి చేయటానికి కారణం ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఒక సహోదరులు అమలాపురంలో వాళ్ళు చర్చికి వెళ్ళాక వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకు భయంకరటువంటి ఏ యొక్క వ్యాధి ఆవరించిందో, ఏ సాతానుగాడు ఆవరించాడో తెలియదు కానీ యవ్వన కాలంలో బిడ్డకి
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఆ సిస్టర్ గారు ఆ ఉదయం తెల్లవారు 5-6 లేచిన తర్వాత టీవీ పెట్టుకుంటుంది. నిరీక్షణ టీవీ, ఆరాధన టీవీ ఇలాగా క్రైస్తవ ఛానల్ పెట్టుకొని ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఆ ఛానల్లో ఆ టీవీలో ఆ ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది తప్ప చర్చిలకు వెళ్ళదు. అలాంటి వ్యక్తులకి ఆ దేవుడంటే ఆసక్తి కలిగిన వ్యక్తులకి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా అద్భుతంగా వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది చర్చిలకు రాకన్నా నవే డేస్లో భయంకరంగా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఈ టీవీ ప్రోగ్రాం ఇవ్వడానికి కారణం ఏంటంటే అనేక మంది సువార్త ప్రకటించడానికి నవే డేస్లో ఎవరు కూడా మరి వ్యతిరేక వ్యక్తులు ఎక్కువైపోయారు. ఆ వ్యక్తులందరికీ వ్యతిరేక దేవునికి వ్యతిరేకమైన సేవ జరుగుతున్న, దేవునికి ప్రీతికరమైన సేవ జరుగుతున్న ఆ సేవను ఆటంకపరిచే వ్యక్తులు ఎక్కువైపోయారు. కనుక ఈ టీవీ ద్వారా యావత్ ప్రపంచానికి ఏసంటి ఎరగని ప్రజలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా మాలాంటి అరణ్య ప్రాంతం ఏంటంటే కోయ, కొండరెడ్డి, గొత్తుకోయ ప్రజల మధ్యలో ఈ యొక్క ప్రాంతాలకు కూడా ఈ టీవీ పరిసరి వెళ్తుందనే ఉద్దేశంతో నేను మరి ఈ టీవీ పరిసరి చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో దేవుని శక్తి ఒక వ్యక్తిని సాతాను శక్తుల నుండి విడుదల పొంది దేవుని శక్తి ఆ కుటుంబాన్ని ఆవరిస్తేనే కానీ దేవుడి కార్యాలు చూడలేరు. చూడండి, అపోస్తుల కార్యంలో చాలా చక్కనట్టు మాట ఉంటుంది. 2వ అధ్యాయము 1వ వచనంలో, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. చూసారా, ఇల్లంతా ఆవరించింది. ఇల్లంతా అంటే నేను అనేది ఏంటంటే దేవుని యొక్క శక్తి ఆవరించాలి. మన ప్రాంతాల్లో మనం ఉన్నటువంటి గృహంలో అవ్వచ్చు, మన ప్రాంతాల్లో సాతాను భయంకరంగా వ్యాపారంలో, వ్యవసాయంలో, కూలి పని, ఏ పని చేస్తే ఆ పనిలో సాతాను ఆటంకాలు భయంకరంగా ఉంటున్నాయి. నేటి దినాన్ని రోగాలతో బాధపడుతున్నారు, కుటుంబాల్లో సమాధానం లేక బాధపడుతున్నారు, ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్నారు, కోర్టు కేసులతో బాధపడుతున్నారు, అప్పులతో నలిగిపోతున్నారు, వ్యాపారంలో నష్టపోతున్నారు. నష్టపోయినటువంటి వ్యక్తులు ఏం చేయాలో తెలియక నలిగిపోతున్నారు. ఉద్యోగం లేక బాధపడుతున్న వీళ్ళు సూటిపోటు మాట్లాడుతున్న మాటలకి నలిగిపోతూ ఉన్నారు. పాపం మానలేని జీవితంలో జీవిస్తూ ఉన్నారు. కనుక ఆత్మహత్య చేసుకోవాలని సాతాను గారు ప్రేరేపణ కల చేస్తుంటాడు. మిమ్మల్ని అందరూ విడిచిపెట్టారని ఒక వేదన కలుగుతూ కొంతమంది బాధపడుతుంటారు. వివాహం సంవత్సరాలు గడుస్తున్నా వివాహం చేయాలని ఆశపడుతున్నారు, కానీ వివాహం సంబంధాలు కుదరక బాధపడుతున్నారు. వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. శాంతి సమాధానం లేక నలిగిపోతున్న వ్యక్తులు ఉన్నారు. ఏ పని తలపెట్టినా ఆ పని జయకరంగా జయం పొందక ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. చేతబడులు, చెల్లంగల తంత్ర శక్తులతో వేదన పడుతూ అన్నీ కలిగిన మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులకి కేవలం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ పరిశుద్ధ లేఖనాన్ని చూస్తే దేవుని యొక్క ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండిను. ఎప్పుడైతే దేవుని శక్తి ఆవరిస్తుందో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి దురాత్మలు, చేతబడులు, తంత్రశక్తులు ఇవన్నీ పటాపంచలై పారిపోతాయి. దేవుని శక్తి ఆవరించాలి, దేవుని శక్తి. అందుకే మన మినిస్ట్రీ పేరు కూడా జీసస్ పవర్ గాస్పల్ మినిస్ట్రీ అని, మిషన్ అని దీన్ని పెట్టడం జరిగింది. దేవుని యేసుక్రీస్తు శక్తివంతమైనటువంటి పరిచర్య, ఈ యొక్క సువార్త పరిచర్యని పెట్టడం జరిగింది. కనుక దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో ముందు సాగుతుంటే చూసినట్లయితే అపోస్తుల కార్యంలో ఈ విధంగా, అలాగే కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట ఒకటి ఉంటుంది. ఏంటో మాట అంటే, దేవుని యొక్క కృపను బట్టి 158 కొత్త నిబంధన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా చక్కనట్టు మాట ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడాలని ఆసక్తి మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ కుటుంబంలో, మీ పిల్లల్లో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడానికి జీవంగల దేవుడు తోడై ఉన్నాడు. ఆ దేవుని శక్తి నీకు, నీ కుటుంబానికి, నీ యొక్క గృహంలో ఆవరించినప్పుడు సాతాను శక్తులు బయటకు పోతూ ఉంటాయి.
అది పోవాలంటే దేవుని శక్తి ఆవరించబడాలి. దేవునికి బిడ్డలారా, దేవుని శక్తి ఆవరించబడాలని అంటే దేవుని సన్నిధిలో మీకు దేవునికి మధ్యవర్తి అయినటువంటి ఈ దీన సేవకుడు, మీరు ఎక్కడున్నా, ఈ టీవీ చూస్తున్నా, మీరు ఎక్కడున్నా, మీరు పిలిస్తే వస్తాం. కిందని ఇవ్వబడుతున్న మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే చాలు, నేను నా భార్య వచ్చి మిమ్మల్ని మీ కుటుంబంలో ఏలుతున్న సాతాను కబంధకాలండి, సాతాను హస్తాలండి, సాతాను బంధకాలండి యేసు నామములో యేసు శక్తి మీ కుటుంబంలో, మీకు, మీ కుటుంబానికి, మీ గృహానికి యేసు శక్తి ఆవరించి అవన్నీ పటాపంచలై పారిపోయేటచ్చు చేయగలటువంటి సమర్థుడైన దేవుడు మన ప్రభు అనే యేసుక్రీస్తు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇదే చూడండి 2 కొరింథీ పత్రిక 12:9 చక్కని మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నదని ఆయన నాతో చెప్పగా, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము. చూసారా, క్రీస్తు శక్తి పరిపూర్ణంగా గృహాన్ని కానీ మనిషిని కానీ ఆవరించాలి. అప్పుడు తనలో ఉన్నటువంటి షుగరు, బీపీ, బలహీనతలు ఏమున్నా అవన్నీ పటే పంచలై పారిపోవాలంటే మొట్టమొదట దేవుని శక్తి ఆవరించాలి. ఒక వ్యక్తిని దేవుని శక్తి ఆవరించిందంటే అద్భుతంగా చనిపోతున్న వ్యక్తి, కోమాలో ఉన్న వ్యక్తులు కూడా లేచి అద్భుతంగా ఈరోజు టీవీలలో చూస్తుంటాం, అద్భుతంగా లేచి పని చేస్తున్నారు. లేచి చచ్చిపోతాడు, డాక్టర్లు చచ్చిపోతాడనే వ్యక్తిని బ్రతికించి అద్భుతంగా మన పరిసరాలు ఎన్నో చూస్తుంటాం. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ ఉంటాం, మన పరిశీలన చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన దేవుని శక్తి మన కుటుంబాన్ని మనల్ని ఆవరించేటట్టు చేయాలి. దేవుని యొక్క పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఎంత క్లుప్తంగా చెప్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక మరి ఈ సమయంలో దేవుని శక్తి కోసం నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని శక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరెక్కడున్నా మీరు పిలిస్తే చాలు మేము వచ్చే వ్యక్తులని. సాతాన శక్తులన్నీ మీ గృహాన్ని మిమ్మల్ని విడిచిపెట్టిపోవాలి. దేవుని శక్తి మిమ్మల్ని ఆవరించి, మీ కుటుంబాన్ని ఆవరించి, దేవునిలో ప్రతి గృహం కూడా దేవుళ్ళో కట్టబడాలి. నా ఆశ అది. నా ఆశ అంతా ఏంటంటే దేవుళ్ళో కట్టబడాలి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యం 10:38 చాలా చక్కనట్టు మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే 10:38 చూడండి. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది, దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించును. అంటే యేసు ప్రభు కూడా ఏంటి పొందాడట? పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. దేవుని శక్తి లేకపోతే ఎవరైనా, ఏ దైవ సేవకుడైనా పరిచర్య చేయలేరు. మొట్టమొదట దేవుని శక్తి పొందాలి, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆవరించినప్పుడు ఆ శిష్యులందరూ కలిపి మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఆ రూమ్ అంతా ఆవరించిందట. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి ఆవరించిందో అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ పటాపంచలై పారిపోయి వారు అన్య భాషలు మాట్లాడడం మనం చూస్తున్నాం. అవును ప్రియులరా, ఎన్నో సంవత్సరాలండి, ఎన్నో రోజుల నుండి బాధపడుతూ మీ అమ్మాయికో, మీ అబ్బాయికో, మీ యొక్క కుటుంబంలో మీకో ఏ బలహీనతో బాధపడుతున్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏ సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు, అవన్నిటికీ పరిష్కారం ఉంది. సావు ఇవన్నిటికీ పరిష్కారం కాదు, మరణం పరిష్కారం కాదు. దేవుడు మనకి పరిష్కారం చూపించగల సమర్థుడైన దేవుడిని మనం నమ్ముకున్నాం. ఈ భూమి ఆకాశం సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని నమ్ముకున్నాం. ఆ దేవుని శక్తిని ఇంట్లోకి రావాలంటే నీ దీన సేవకుడైనటువంటి మేము రెడీగా ఉన్నాం, మేము రావడానికి. మీరు పిలిస్తే చాలు, ఫోన్ నెంబర్లు వస్తున్నాయి, అవి చూసి పిలిస్తే చాలు, మీ ఇంట్లోకి వచ్చి మీ గురించి ప్రార్థన చేస్తాం. కనుక ఇక్కడ చూడండి ఎంత చక్కనట్టు మాట. యేసు ప్రభు లాంటి వ్యక్తి దేవుని యొక్క యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించినది, దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుని శక్తి ఆవరించడమే కాకుండా దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉంటాడో సాతాను దరిదాపులు రావడానికి భయపడుతుంటాడు. చూడండి, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే ఒక మంట పుల్లతో మంట వేసామంటే ఆ మంటలో అంతవరకు ఆ లైటింగ్కి అన్ని పురుగులన్నీ రావచ్చు. ఎప్పుడైతే మంట వేసామో ఆ మంటకి ఆ పురుగులన్నీ కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా పటాపంచలే పారిపోతాయి.
కారణం ఏంటంటే ఆ మంటలో పడితే నీకు కాలిపోతానని భయం. అలాగే దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని శక్తి ఆవరించిందో, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి, మీ ఇంట్లోకి దేవుని శక్తి వచ్చినప్పుడు ఈ చీకటి శక్తులన్నీ పటాపంచలై పారిపోతాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఎంత క్లుప్తంగా చెప్తుందో. 2 తిమోతి పత్రిక లేదా జపన్య పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నీ దేవుని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బాహుబలం ఆనందం. చూసారా, దేవుడైన యెహోవా ఆయన శక్తిమంతుడు. మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటివాడు అంటే శక్తిమంతుడు. ఆయన శక్తి ఆవరించేటప్పుడు సాతాను యొక్క శక్తులన్నీ పటాపంచలై పారిపోతాయి. మీరు ఏ బలహీనతలో ఉన్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఏ యొక్క బలహీనతలతో బాధపడుతున్నా, ఏ యొక్క అనారోగ్యాలతో, ఏ యొక్క చేతబల్ల చెల్లగ మంత్ర శక్తితో, లేదా వ్యాపారంలోనూ సమస్తంలో ఏ యొక్క సమస్యలతో తల్లడిల్లిపోతున్నా, మీ కొరకు నా ప్రభు అని యేసుక్రీస్తు శక్తిగల దేవుడు ఉన్నాడు. ఆయన తీసుకుని మీ ఇంటికి వస్తాం. ఆయన లేకన్నా ఏదీ జరగదు. ఆయన లేకన్నా ఆ యొక్క 139వ కీర్తనలో 1 నుండి 14 వచ్చిన చూస్తే ఆయన ఎంత చక్కనట్టు మాట చెప్తాడో. దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కనట్టు మాట 39వ కీర్తన 139వ కీర్తనలో చక్కని మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించింది. చూసా, నీవు నేను పుట్టక మునిపే మన యొక్క తలంపులు, కూర్చోవడం లేవటం ఇవన్నీ తెలుసు ఆయనకి. దేవుడికి సమస్తం తెలుసండి. సాతానుగాడికి మనం చెప్తేనే కానీ ఆడికి తెలియదు. నేను అలా అమ్మాయితో ఇలా చేస్తానండి అంటే అది చెప్తే పక్కలకి తెలుస్తుంది. ఆ సాతానుగాడిని నీ భార్యతో రకరకాల మాట్లాడచ్చు, కానీ దేవుడికి సమస్తం తెలుసు. సాతానుగాడికి మనం చెప్తేనే తెలుస్తుంది, కానీ దేవుడికి అలా కాదు. సమస్తం కూడా ఆయన తెలుసు. నేను ఎక్కడ దాక్కున్నా ఆయన అక్కడ ఉంటాడట. సముద్ర దిగంతంలో నివసించిన అక్కడ నీవు ఉన్నావు. నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును. దేవుడు బిడ్డలకి కలుగు చీకటైనా వెలుగ్గా ఉంటుంది. రాత్రి లాంటి చీకటైనా అది వెలుగ్గా మారిపోతుంది. దేవుని శక్తి ప్రీతి ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఆవరిస్తుందో అద్భుతంగా ఆ కుటుంబ పరిస్థితులు మారిపోతాయండి. ఆ కుటుంబ పరిస్థితులు, దీనస్థితులు మారిపోతాయి. కనుక ప్రియులారా, దేవుని యొక్క కృపలో మీరు జ్ఞాపం చేసుకోండి. మరి 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట ఉంటుంది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను ఆత్మన ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మనే. దేవుని యొక్క బిడ్డలారా చెప్తున్నాను, మనం పిరికివారుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిల్లలేదు. మనం దేవుని యొక్క శక్తిని పొందడానికి ఆయన అంటాడు, మీరు దేవుని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహాన్ని, అంటే మానలేనటువంటి ఆ యొక్క పాపం మానలేని జీవితాన్ని ఆయన ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇస్తున్నాడు. ఆ పాపాన్ని పటాపంచలే పారదోలి నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా చేయటం. మన ప్రభువు పరిశుద్ధుడండి. మన ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్న దేవుడు, ఏకైక దేవుడు ప్రపంచంలో, సృష్టిలో ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అని యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులరా, నువ్వు మనందరం కూడా దేవుని శక్తి ఆవరించాలి. దేవుని శక్తి ఆవరించాలంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటామండి. కాబట్టి మనకి ప్రార్థనా గుంపు ఉంది. స్త్రీలందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. యావత్తు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎవరు ఎటువంటి బలహీనతలున్నా ఫోన్ చేసి చెప్తే చాలు, అవి పుస్తకంలో రాసుకొని ఈ గొలుసు ప్రార్థనని స్త్రీలందరూ కలిపి ప్రార్థన చేస్తారు. పాస్టర్లు, మన సహవాసంలో ఉన్న పాస్టర్లు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ప్రార్థనా గుంపు ఉంది. ఆ ప్రార్థనా గుంపులో, గొలుసు ప్రార్థనలో మీ కొరకు, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఆ యొక్క బిడ్డలు మీకున్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రభు పరిష్కరించే వరకు యేసయ్య పాదాలు విడిచిపెట్టకన్నా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థన, మళ్ళీ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన, అలాగే ప్రతిరోజు రాత్రులు ప్రార్థన చేసే గుంపు కూడా ఉంది. అలా ప్రార్థన చేసి
సాతాను జయించి దేవుని శక్తి మీ కుటుంబంలో ఆవరిస్తుంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇంకా చూసుకుంటూ పోతే ఆది కాండము చూడండి 17 అధ్యాయము 1వ వచనం, 17 అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఉంటుంది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతను ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుని. భూప్రపంచంలో సర్వశక్తి గల దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో, సృష్టిలో ఏకైక వ్యక్తి మన ప్రభు అనే యేసుక్రీస్తు. కనుక ఈ భూప్రపంచం మీద చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సర్వశక్తిమంతుడు. మన దేవుడి పేరు ఏం పేరంటే సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము కూడా సాధ్యమే. కనుక సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. నిర్గమకాండ 20 అధ్యాయం 5వ వచనంలో రోషము గల దేవుడు మన దేవుడు, రోషం గల దేవుడు. నేను మరి దేవుని యొక్క వాక్యము సమీపంగా, మన దేవుడు ఎటువంటి అంటే ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నేను సమీపంగా ఉన్న దేవుణ్ణి, మీకు దగ్గరగా ఉన్నవాడిని, మీకు దగ్గరగా ఉన్నవాడిని, నేను మీకు దగ్గరగా ఉన్నవాడిని. కనుక కొరింథీ పత్రిక ఈ యొక్క ఇరిమియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో చక్కని మాట ఉంది. సర్వశరీరులకు దేవుడు, సర్వశరీరులకు దేవుని. ఇందులో కులము మతము ఇదేం లేదండి. హిందువులు, క్రైస్తువులు, ముస్లిం, మానవ జన్మ భూమి మీద ఎత్తిన ప్రతి ఒక్కరికి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అటువంటి సృష్టికర్తని దేవుడు నీకు నాకు పరిపాలించే దేవుడిగా ఆయన శక్తి మన కుటుంబంలో ఆవరించడానికి మరి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. సర్వ శరీరులకు దేవుడు. అంతేకాదు, మీ దేహములు క్రీస్తు అవయములై ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు అవుతామో మన దేవుడు శక్తి మనకు ఆవరిస్తుందో మనం ఎవరంటే దేవుని పిల్లలు. చూడండి, ఒక వ్యక్తికి ఆడపిల్లకి కానీ మగపిల్లలు కానీ వివాహం అయిందంటే, వివాహం అయిన తర్వాత ఎవరు కోడలంటే పలానోళ్ళ కోడలు ఈ అమ్మాయి అని చెప్తారు, ఎవరు ఈ అబ్బాయి అంటే పలానోళ్ళ అల్లుడు అని చెప్తారు. ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఆ బిడ్డ ఇంటి పేరు మార్చుకొని వాళ్ళకి ఎలాగైతే చెప్తుందో, అలాగే యేసుప్రభుని నమ్ముకున్న నువ్వు నేను కూడా ఏ రోజైతే యేసుప్రభుని నమ్ముకున్నాం ఆ రోజు నుండి సాతాను శక్తులు బయట పటాపంచలై పారిపోతాయి. రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. మన దుఃఖదినములు సమాప్తం చేసుకుందాం. మన దుఃఖదినములన్నీ సమాప్తం అవును గాక. దేవుని వాక్యమే చెప్తుంది మన దుఃఖదినములన్నీ సమాప్తం అవుతాయి. కనుక ప్రియులారా, ఈ సమయంలో ఎటువంటి సమస్యలతో ఉన్నా, రోగాలు మిమ్మల్ని బాధిస్తున్నాయా, కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నా, ఆర్థికంగా బాధలతో బాధపడుతున్నారా, కోర్టు సమస్యలతో కృంగిపోవచ్చున్నారా, లేక అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు, వ్యాపారంలో ఏ వ్యాపారం చేసినా ఘోరమైన నష్టం కలుగుతుందా, ఎటువంటి పరిస్థితి అయినా రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఆత్మహత్య చేసుకొని సాతాను గారు ప్రేరేపణ చేస్తాడు. ఆ ప్రేరేపణ నుండి మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నానని భయపడద్దు. నీవు నేను ఒంటరి వారం కాదు. కారణం ఏంటంటే మనం ఏనాడైతే ప్రభువుని నమ్ముకున్న ఆనాటి నుండి మన దేవుడు, మన తండ్రి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మన ఇప్పుడిప్పుడే ప్రభువులోకి ఎదుగుతుండగా చేయి పట్టుకొని సంటి పిల్లల్ని ఎలాగైతే మనం నడిపిస్తాం అలాగా మన దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఏ పని తలపెట్టినా జరగట్లేదని భయపడుతున్నారు, భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, నడిపిస్తాడు. శాతబల మంత్ర తంత్రశక్తులు, ఎటువంటి శక్తులున్నా, దురాత్మ శక్తులు అవన్నీ పటాపంచలై పారిపోయి చేయగల సమర్థుడు. అన్నీ కలిగిన మనశ్శాంతి లేదా? రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు పిలిస్తే చాలు, నేను నా భార్య కలిపి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఆ సాతాను శక్తులన్నీ పటాపంచలై పారిపోయినట్టు యేసు శక్తి మీలోకి, మీ కుటుంబంలోకి, మీ గృహంలోకి ఆవరించేటట్టు ప్రార్థన చేద్దాం. దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. దేవునికి బిడ్డలారా ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని మహింపరుస్తాం. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వీళ్ళందరినీ దర్శించండి నాయన. కనికరగల దేవుడా, జాలిగల తండ్రి, శక్తిమంతుడు, ఆకాశం భూమి సమస్తాన్ని సర్వ మానవాలు సృష్టించిన సృష్టికర్తమైన ఓ ప్రభువ, ఇదిగో నీ బిడ్డల కోసం రోగాలు బాధించి షుగరు, బీపీ, ఏ బలహీనతలతో బాధపడుతున్నారు ఆ బలహీనతల నుండి యేసు నామములో, యేసు శక్తి వాళ్ళు ఆవరించి యేసు నామములో ఆ రోగం నుండి విముక్తి పొందినగాక. కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నారు,
అటువంటి వారి శాంతి సమాధానం యేసు నామములో ఆ గృహములో యేసు శక్తి ఆవరించిన గాక, కుటుంబంలో సమాధానం కలుగును గాక. ఆర్థిక సమస్యతో నాయన బాధలతో బాధపడుతున్నారేమో అయా, కోర్టు కేసులతో కృంగిపోతున్నారేమో, అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారేమో, వ్యాపారంలో నష్టం కలుగుతున్నదేమో, ఉద్యోగం లేక బాధపడుతున్న తమ్ములకి ఉద్యోగం యేసు నామములో వచ్చిన గాక. నీ కార్యం జరిగించిన పాపం మాలేని జీవితం నుండి విముక్తి చేయండి నాయన, విడుదల చేతండి. ఆత్మహత్య చేసుకోవాలని సాతాను ప్రేరేపణ చేస్తుండగా ఆ సాతాను బంధకాలను విముక్తి పొందాలి. అయా వివాహం కాక, అయా యవ్వన బిడ్డలు ఉన్నారు వివాహం కాక బాధపడుతుండగా ఆ వివాహ ద్వారాలు తెరిచి యేసు నామములో వివాహం జరుగునుగాక. వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక బాధపడుతున్న వారికి యేసు నామములో గర్భం తెరవబడునుగాక, యేసు నామములో గర్భం తెరవబడునుగాక. ఏ పని తలపెట్టినా పని జరగట్లేదు బాధపడుతున్నారేమో, అటువంటి అయా ఏ పని చేసినా యేసు శక్తి ఆవరించి సాతాను శక్తుల నుండి విడుదల పొంది వారు చేస్తున్న వ్యాపారాలు దీవించబడినగాక. సాతాను శక్తుల నుండి చీకటి శక్తుల నుండి విడుదల పొందాలి తండ్రి. నేటి ఈ క్షణం నుండే మీ సమస్యల నుండి పరిష్కారం, మీ దుఃఖదినములో మీరు దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు మీ దుఃఖదినములు సంతోషంగా మార్చును కనుక కలిసి ప్రార్థించేద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా నా